10వ తరగతి ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఉన్నత విద్యా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించిన వారికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేదరికం, గ్రామీణ ప్రాంతాలు ప్రతిభకు అడ్డు కావన్న సీఎం బాగా చదువుకునే వారిని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఉత్తమ ప్రతిభ కనబర్చిన 158 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అమరావతిలో చంద్రబాబు ప్రతిభా పురస్కారాలు అందించారు. 10వ తరగతి ఇంటర్తో పాటు వివిధ పోటీ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో ముఖాముఖి నిర్వహించారు. ఉత్తమ ర్యాంకులు కనబర్చిన విద్యార్థుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఐఏఎస్ అధికారిగా చంద్రబాబు పాలనలోనే పనిచేయాలని ఉందని కొందరు విద్యార్థులు తమ అభిమతాన్ని వెల్లడించారు. సీఎం విలువైన సమయాన్ని తమ కోసం వెచ్చించినందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. My dream is to become an IAS officer, sir. నేను మీ కెరియర్ని ఒక సపరేట్గా చదివాను సార్. మీరు ఎలా మీ లైఫ్ని స్పెండ్ చేస్తారు, మీ డైలీ షెడ్యూల్ ఏంటి అనేది నేను సపరేట్గా నెట్లో చూశాను. మీ వర్కింగ్ 24 అవర్స్ పీపుల్కి సర్వీస్ చేయాలి అన్న మీ థాట్ ఎక్సలెంట్ సార్. నేను ఇలా ఐఏఎస్ అయ్యి మీ కింద అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్ కావాలని ఆశిస్తున్నాను. మై ఫర్దర్ డ్రీమ్ ఇస్ టు ఐ వాంట్ టు స్టడీ ఇన్ బిట్స్ పిలానీ సార్. Its cost is nearly for 4 years, it's around 25 lakhs, sir. But my family is not able to afford so I request some help from this government, asking some support from you, sir. We are very poor, sir. మా నాన్న అసలు కొబ్బరి బొండాలు అమ్ముతారు సార్. రోజుకు పూట గడవడమే కష్టం సార్. అలాంటిది చాలా కష్టపడి చదివించారు సార్. నేను సివిల్స్ సాధించాలనుకుంటున్నాను. ఆల్రెడీ వి మెట్ ఎన్టీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ విత్ సివిల్స్. They said me, if you bring any letter from NTR Trust, they will give free course, sir. So I request you, please. Okay, man, immediately ఇస్తాను, లెటర్ ఇస్తాను, నువ్వు వేసి చదువుకో, చేద్దామా, ఇమ్మీడియట్గా ఇస్తాను. విద్యార్థుల వినతికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఉత్తమ ర్యాంకులు సాధించిన 150 మంది విద్యార్థుల విద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఏటా ఈ విధానం కొనసాగేలా త్వరలోనే ఉత్తర్వులు తీసుకొస్తానని తెలిపారు. ఒక పేదరికం మెరిట్కి అడ్డు రాదు, నెంబర్ 1. నెంబర్ 2, గ్రామీణ ప్రాంతాలు కూడా ప్రతిభకు అడ్డు రావు. జీవితంలో నేను దేనికి సాటిస్ఫై కావడంలా మీరు చూస్తూ ఉంటారు. ఎందుకు నేను సాటిస్ఫై కాలేదంటే, నేను తృప్తి పడిన రోజున నేను పనిచేయలేను. మళ్ళీ ఏ ఆలోచన లేదు. నా ఆలోచన అంతా ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి, ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండాలి, మన పిల్లల తెలివితేటలు ప్రపంచానికి ఉపయోగపడేట్టుగా వీళ్ళని తయారు చేయాలనే ఏకైక లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను తప్ప వేరే ఆలోచన లేదు. తల్లిదండ్రులపైన ఆధారపడకుండా మీరు బాగా చదువుకున్నారు కాబట్టి మీకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు గవర్నమెంట్ ఇచ్చేట్టుగా, మీరు అడిగితే ఇవ్వడం కాకుండా బై ప్రమోషన్ అంటే తప్పకుండా ఇచ్చే విధంగా ఒక జీవో తీసుకొస్తాను. 100% మీకు ఆ డబ్బులు వస్తుంది. పేదరికాన్ని అధిగమించి ర్యాంకులు సాధించిన తీరును విద్యార్థులు స్ఫూర్తిదాయకంగా వివరించారు. నాణ్యత ప్రమాణాలు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు చేసిన విజ్ఞాపనకు సీఎం సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అనేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రమాణాలు సరిగా లేని 240 జూనియర్ కళాశాలలు రద్దు చేశామని వెల్లడించారు. 804 కళాశాలలకు, 40 ఇంజనీరింగ్ కళాశాలలకు నోటీసులు ఇచ్చినట్టు ప్రకటించారు.